ఫస్ట్ ఉమెన్ అనుకుంటా కదా మీరు, ఏది బ్రిటిష్ పార్లమెంటరీ? అవునండి. అంటే ఇక్కడ ఆస్ట్రేలియా విక్టోరియా గవర్నమెంట్ వాళ్ళు, విక్టోరియా, ఓకే ఓకే విక్టోరియా ఓకే ఆస్ట్రేలియా గవర్నమెంట్ వాళ్ళు ఓకే ఐటీకి పిలిచి ఓకే ఓకే ఫస్ట్ అంటే ఇంతవరకు వాళ్ళు అంటే అక్కడ చాలా మంది డాన్సర్స్ ఉండొచ్చు. నా లక్ ఏంటంటే నన్ను ఫస్ట్ టైం అసలు కూచిపూడి అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది ఏ భాష, దేనికి చెందింది అని అంటే మన భారతీయత వాళ్ళకి అలవాటు ఉన్నా ఇలాంటి ఒక డాన్స్ చూడడం మొదటిసారి అని చెప్పేసి అక్కడ కల్చరల్ మినిస్టర్ ఇంగా పెహులికాన్ అని ఆవిడ నన్ను ఇన్వైట్ చేయడం, అక్కడ మినిస్టర్తో సహా 15 మినిస్టర్స్ వచ్చి మీట్ అవ్వడం, మన కళ గురించి వాళ్ళు తెలుసుకోవడం, కూచిపూడి గురించి తెలుసుకోవడం, మన విద్యా సంస్కృతి ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎట్లా ఉంటే ఈ ఈ కళాపరమైన విషయాన్ని ఎంతవరకు ఆదరిస్తున్నారు, ఇలాంటి పలు విషయాలు సాగినాయి అన్నమాట. అంటే అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్, ట్రావెల్ మినిస్టర్ అందరూ వచ్చి కలిశారు. అసలు ఐ వాజ్ లైక్ స్టండ్. అండ్ ఒక్క విషయం, చిన్న విషయం తెలిస్తే వాళ్ళు అంత సెలబ్రిటీ హోదాన్ని వాళ్ళు పిలిచి గౌరవించడం అనేది చాలా నాకు అభినందించాల్సిన విషయం నిజంగానే. నాకు అప్పుడు చాలా గర్వంగా అనిపించింది. అంటే ఏదో నేను నా డాన్స్ పరంగా వెళ్ళి నేను ఏదో చేసుకుని వచ్చేసేయడం కాకుండా ఒక భారతీయత అంటే మన మన సాంప్రదాయాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాటి గురించి మాట్లాడడం కానివ్వండి, అక్కడ నా నాట్యాన్ని ప్రదర్శించడం కానివ్వండి, అక్కడ పీస్ ఫెస్టివల్ అని మొత్తం పలు దేశాల నుంచి వస్తారు, అన్ని సైడ్ల నుంచి వస్తారు అక్కడ అన్నమాట. అలా జరిగింది ఆ ప్రయాణం. మీ జర్నీలో గమనించారా, ఎక్కువ శాతం మీరు బాలయ్య బాబు గారితోనే ఉన్నారు? అవునండి, చేసినట్లు. అవును. నాన్నగారు చేసి అప్పుడు ఎన్టీఆర్ గారితో చేశారు. అవును అవును, చాలా సినిమాలు ఎడిటింగ్ అలా కలిసి వచ్చిందేమో. మావయ్య అని అంటాను చిన్నప్పటి నుంచి. ఆయన అలానే ప్రేమ చాలా ప్రేమగా చూసుకునేవారు. చాలా సెట్ లో అంతా ఉండేటప్పుడు అసలు చాలా జోవియల్ గా ఉండేది, అసలు ఎంత ఎనర్జెటిక్ గా ఉండేదంటే సెట్ అంతా అసలు చాలా బాగుండేది. ప్రతి సీన్లో అలానే పడేవి, బాగుండేది. మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పండి ఏదన్నా. మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే చక్కగా పేకాడుతూ ఉండేవారు అందరిని. అంటే ఆ సీన్ వచ్చేటప్పుడు అంత జోవియల్గా జోకులు వేసుకుంటూ ఉండేవారు. సడన్గా ఒక ఏడ్చే సీన్, పాతా సీన్ వచ్చేటప్పుడు అంతే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. అంటే ఆ మావయ్యకి ఇక్కడుండే ఆ హీరో అంత సీరియస్, అంత ఇది అసలు భయం వేసేది, ముందు మాట్లాడడానికి భయం వేసేది. అంటే ఆయన అలా ఉండేవారు కదా, అంటే ఆ ఎమోషన్ని పండించడానికి అంతే నిగ్రహ శక్తితోటి అలా కూర్చునేవారు. అది అయ్యేంత వరకు మళ్ళీ మాట్లాడేవాళ్ళు కాదు. అంటే అట్లా వాళ్ళ నాన్నగారి గురించి అంటే ఎన్టీ రామారావు గారి గురించి చాలా అద్భుతమైన చాలా విషయాలు చెప్పేవారు. ఆయన ఎలా ఉండేవాళ్ళు, ఆయన టైమింగ్ సెన్స్, అది కాకుండా ఆయన సినిమాల్లో ఆయన చేయని క్యారెక్టర్ అంటే విలన్ని కూడా హీరోగా చేసి చూపెట్టారు. వీటి గురించే జర్నీ మొత్తం అంతా. అక్కడ కూర్చుంటే మొత్తం అంతా ఇదివరకు క్యారవాన్స్ ఉండేవి కాదు కదా, మొత్తం అందరినీ కూర్చోబెట్టేవాళ్ళు. మొత్తం చిన్న పెద్ద అనే సమస్య ఏమి ఉండేది కాదు. మేకప్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు చుట్టూతో కూర్చుని వాళ్ళ అనుభవాలు ముఖ్యంగా అవి పంచుకునేవారు. నాకు చాలా సంతోషంగా అనిపించేవి అవన్నీ. అంటే కొన్ని జీవితానికి చాలా పనికొచ్చేవిగా ఉండేవి. ఈ రోజుకి సెట్ షూటింగు అంటే ఆన్ టైం విత్ మేకప్, ఈ టైం చెప్పారా అక్కడ ఉండడమే, వాళ్ళు తీరు అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక మురళీమోహన్ అంకుల్ కూడా ఎప్పుడు అంటూ ఉండేవారు, అంటే అమ్మ నాకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కానీ ఈ రోజుకి నన్ను ఎవరన్నా మీరు ఇది చేస్తారా, ఈ పాత్ర ఉందంటే దానికే నేను ఓటేస్తాను. అంటే నేను మధ్యలో నేను చేయలేదు, సినిమాలు వచ్చినా కూడా ఒప్పుకోలేకపోయాను. అంటే నాకు ఈ డాన్స్ జర్నీ ఉండడం వల్ల అప్పుడు పిలిచి చెప్పారు మురళీమోహన్ అంకుల్ కూడా, నువ్వు ఏదన్నా చెయ్యి కానీ ఒక చిన్న పాత్ర వేసినా జనం గుర్తుపడతారు. అదే కోటీశ్వరులు వెళ్ళినా కూడా వీళ్ళు పలానా వాళ్ళు అంటే తప్పితే ఓహో అంటారు తప్పితే గుర్తుపట్టలేరు. సో మనం ఉన్నా లేకపోయినా మనల్ని గుర్తుపెట్టుకుని జనం మన ఎమోషన్లకి చప్పట్లు కొట్టేది ఒక ఆర్టిస్ట్కి మాత్రమే. అలాంటి చక్కటి తెలుగు మాట్లాడగలవు, చక్కటి సౌష్ఠవం భగవంతుడు ఇచ్చాడు, చక్కగా యాక్ట్ చేస్తావు, అన్నీ చేసావు, మన ఇద్దరం కలిపి కూడా చేసావు, నువ్వు ఎందుకు సినిమాలు చేయట్లేదని అంటే అప్పుడు ఎందుకో జ్ఞానోదయం అనుకుంటా. అలా మా నాన్నగారి ఆఖరి కోరిక. సో మళ్ళీ ఐమ్ బ్యాక్ టు మూవీస్, ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ.